హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ పాజ్ చేసి ఒక లైక్ చేయండి. మీకు తోచిన కమెంట్ అయితే పెట్టండి. వీడియోకి రీచ్ వస్తుంది, చాలామందికి హెల్ప్ఫుల్ అవుతుంది వీడియో రీచ్ అవ్వడం ద్వారా. అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను, జాయిన్ అవ్వండి. ఎప్పుడైనా మీరు యూట్యూబ్లో రిలేటెడ్ నోటిఫికేషన్ రాకపోయినా ఇంపార్టెంట్ క్వశ్చన్ అప్డేట్స్ అక్కడ వీడియో కూడా పోస్ట్ చేస్తాను కాబట్టి అది కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో యూ కెన్ జాయిన్ దేర్. ఇప్పుడు సిఎంఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ డిజిటల్ ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు డేటా స్ట్రక్చర్స్ త్రూ సి అనే ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తాను. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ లింక్ అనేది మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లింక్ అనేది కింద ఇస్తాను, ఒకసారి చూడండి డిస్క్రిప్షన్లో. ఓకే, సో డేటా స్ట్రక్చర్స్ త్రూ సి అనేది సబ్జెక్ట్ ఈజ్ నాట్ అన్ ఈజీ సబ్జెక్ట్. ఇందులో ప్రోగ్రామింగ్ ఉంటుంది అండ్ అలానే మీ మైండ్ సెట్ బాగుండాలి, బాగా అప్లై చేయాలి ప్రతి ఒక్కటి కూడా. లింక్డ్ లిస్టు, స్టాక్, క్యూ, ఎవ్రీథింగ్, ఓకే, వాట్ నాట్ అన్నీ కూడా మీకు అలానే ఉంటాయి. సో మీరు అల్గరిథం రాయాలి అండ్ దాంతోపాటుగా ప్రోగ్రామింగ్ రాయాలి కాబట్టి ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. సో యూ నీడ్ టు డూ మోర్ హార్డ్ వర్క్. అప్పుడే ఈ పర్టికులర్ సబ్జెక్ట్ని మీరు అయితే పాస్ అవుతారు. అండ్ నేను మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ కనుక మీరు డేటా స్ట్రక్చర్స్ త్రూ సి మీ దగ్గర అసలు నోట్సే లేదు, స్టడీ మెటీరియలే లేదు, ఎలా చదవాలి అనుకుంటే యూ డోంట్ నీడ్ టు వర్రీ. ఏదైతే ఇప్పుడు నేను పీడిఎఫ్ చూపిస్తున్నాను చూసారా, సో ఏదైతే మీకు మీ C23 సిలబస్లో ఉందో కంప్లీట్గా చూస్తున్నారు కదా, కాన్సెప్ట్ వైజ్గా డేటా స్ట్రక్చర్స్ త్రూ సి. ఈ ప్రతి ఒక్క కాన్సెప్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో 3 మార్క్స్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్కి విత్ ఆన్సర్స్ అండ్ 10 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. బట్ 10 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి మీకు ఆన్సర్స్ రావు, బట్ 3 మార్క్స్కి అయితే వస్తాయి. అండ్ ప్రతి ఒక్క కీ పాయింట్ ఉంటుంది, అంటే ప్రతి కాన్సెప్ట్ కూడా మీకు ఉంటుంది. ఓకే, సో మీ దగ్గర నోట్స్ లేదు అనుకుంటే, ప్రోగ్రామింగ్ కావాలి అనుకుంటే యూ కెన్ టేక్ దిస్. అండ్ ఇదే కాదు, ప్రతి ఒక్కటి లైక్ అంటే మీ సిఎంఈ థర్డ్ సెమిస్టర్లో ఉన్న ప్రతి ఒక్క మెటీరియల్ మీ దగ్గర లేదనుకుంటే జస్ట్ 249 రూపీస్తోని BSDVP అకాడమీ యాప్లో మీరు అయితే పర్చేస్ చేసుకోవచ్చు. మీకు సాఫ్ట్ మెటీరియల్ మీకు కనిపిస్తుంది కళ్ళ ముందు, ఎప్పుడు కావాలంటే అప్పుడు చదువుకోవచ్చు. ఓకే, అదొకటే చెప్పగలను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. మీ దగ్గర నోట్స్లు కానీ టెక్స్ట్ బుక్లు కానీ ఏమీ లేవంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను BSDVP అకాడమీ యాప్ది. ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. అంతకన్నా ముందు సిలబస్ వెయిటేజ్ చూసుకుందాం. వెయిటేజ్ వస్తే మనకి ఇక్కడ టోటల్ 5 యూనిట్స్ ఉంటే మనకి వెయిటేజ్ హియర్ ఫస్ట్ యూనిట్ అండ్ సెకండ్ యూనిట్ నుండి 16 మార్క్స్ ఉంటాయి. దట్ మీన్స్ 2 షార్ట్స్ 1 ఎస్సే వస్తుంది. అండ్ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ యూనిట్స్ నుండి 26 మార్క్స్ వస్తున్నాయి, అంటే 2 ఎస్సేస్ అండ్ 2 షార్ట్స్ వస్తున్నాయి. ఓకే, సో కాబట్టి 3, 4, 5 యూనిట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. స్కోరింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా 3, 4, 5 మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ ఈవెన్ పాస్ అవ్వడానికి చదివే వాళ్ళైనా కూడా 3, 4, 5 మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే 6 ఎస్సెస్ వస్తాయి. కాబట్టి ఈజీగా మీరు 3 or 4 కరెక్ట్గా అటెంప్ట్ చేసినా కూడా విత్ కొన్ని షార్ట్స్ పాస్ అయిపోతారు. కాబట్టి నేను చెప్పే ప్రతి టిప్పు ఫాలో అవ్వండి. ఎలా రాయాలి ఏంటి అనేది కూడా నా టిప్స్ యూస్ చేసుకొని మీరు వీడియో మొత్తం చూడండి, అనలైజ్ చేద్దాము. సో దాని ద్వారా మీకు అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా అర్థమవుతుంది. ఓకే, లెట్స్ స్టార్ట్. యూనిట్ 1 3 మార్క్స్ క్వశ్చన్స్, 10 మార్క్స్ క్వశ్చన్స్, అండ్ 2 3 మార్క్స్, 1 10 మార్క్స్ ఉంటుంది. చెప్పాను కదా, ఈ పీడిఎఫ్లో మీకు అయితే ఇది కూడా కనిపిస్తుంది, 3 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, దాన్ని బట్టి మీరైతే చూడండి. అసలు ఫస్ట్ డెఫినేషన్ చదువుకోండి. డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి, 2 ఎగ్జాంపుల్స్ చూసుకోండి. ఓకేనా, తర్వాత మీకు ఏం అడుగుతారు అంటే ఇందులోనే డేటా స్ట్రక్చర్స్లోనే మీకు ఇది కదా మన కరికులంలో ఉన్న సిలబస్. సో ఏం లేదు, సింపుల్ కానీ చాలా ఈజీగా క్వశ్చన్స్ ఉంటాయి. డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్స్ చూసుకోండి. తర్వాత డెఫినేషన్లో ఏం చదువుకుంటారంటే సార్టింగ్ అంటే ఏంటి. ఓకేనా, కింద చూసారు కదా 1.2లోని మీకు సార్టింగ్ టెక్నిక్స్ ఉంటాయి. సార్టింగ్ అంటే ఏంటి, తర్వాత వచ్చేసినప్పటికీ సర్చింగ్ అంటే ఏంటి. ఓకే, సర్చింగ్ అంటే ఏంటి, సార్టింగ్ అంటే ఏంటి, డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి, అండ్ లీనియర్ డేటా స్ట్రక్చర్కి నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్కి డెఫినేషన్స్. లీనియర్ డేటా స్ట్రక్చర్స్లో ఏ టైప్స్ ఉంటాయి, నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్లో ఏ టైప్స్ ఉంటాయి. చాలా సింపుల్గా నేను చెప్పాను, ఇవే షార్ట్స్ బాగా చదువుకోండి. డెఫినేషన్స్ లీనియర్, నాన్ లీనియర్, సార్టింగ్ అంటే ఏంటి, సర్చింగ్ అంటే ఏంటి, అండ్ అలానే డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి, అవి డెఫినేషన్స్. 3 పాయింట్స్ కూడా మనం చిన్న చిన్న డెఫినేషన్స్ కూడా చదవకపోతే చాలా కష్టం. ఏవో పెద్ద షార్ట్స్ లాగా అనుకోవద్దు, తీసుకోవద్దు. అండ్ తర్వాత టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫర్ యువర్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్, చూసుకోండి. అండ్ ఇప్పుడు ఏంటి అంటే మీకు ఎస్ఏలో ఒకే ఎస్ఏ వస్తుంది. ఆ ఎస్ఏ కూడా ఒకటే, ఐదర్ సార్టింగ్ టెక్నిక్ లేదా సర్చింగ్ టెక్నిక్, ఏదో ఒకటి వస్తుంది. ఓకే, సర్చింగ్ నుంచైనా రావచ్చు, సార్టింగ్ నుంచైనా రావచ్చు. ఓకే, సో ఇప్పుడు ఒకవేళ మీ దగ్గర సార్టింగ్ కానీ సర్చింగ్ టెక్నిక్స్ కానీ ఉంటే వెళ్ళని గుడ్, లేదు అనుకుంటే ఇందులోనే ఈ పీడిఎఫ్లోనే చూసారా బైనరీ సెర్చ్ ఎలా వర్క్ అవుతుంది, అసలు అల్గరిథమ్ స్టెప్స్. ఓకే, ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పడం, దాని తర్వాత దాని యొక్క టైం కాంప్లెక్సిటీ అండ్ సి ప్రోగ్రాము చూసారు కదా. ప్రతి ఒక్కటి కూడా మీకు ఆ సర్చింగ్కి, సార్టింగ్కి ప్రతి ఒక్కటి కూడా మీకు అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇది ఒకటే కాదు, అన్ని సబ్జెక్ట్స్ మెటీరియల్స్ కూడా యూ కెన్ టేక్. ఎందుకు రెండోసారి మళ్ళీ చెప్పానంటే స్టార్టింగ్లోనే మీ దగ్గర లేకపోతే ఎక్కడెక్కడో చదివేదానికన్నా ఇట్ ఈజ్ వర్త్ టు టేక్. ఎందుకంటే మీ దగ్గర ఏమీ లేకపోతే చదవడం మానేస్తారు. అలా కాదు, ఉంటే ఫైన్, నో నీడ్ టు వర్రీ. లేకపోతే యూ షుడ్
ప్రిఫర్ టు టేక్. ఓకే, అది మాత్రం చెప్పగలను. ఓకే, అన్ని మెటీరియల్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు సార్టింగ్ అండ్ ఏమంటారు సర్చింగ్లో నుంచి చాలా చాలా ఇంపార్టెంట్ నేను చెప్తా. ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి, లీనియర్ సెర్చ్ ఉంది కదా, అంటే నేను ఇక్కడ టు బి ఫ్రాంక్ లీనియర్ సెర్చ్ చాలా ఈజీగా ఉంటుంది, చాలా సింపుల్ ప్రోగ్రామ్, ఈవెన్ ఆల్గరిథం కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో డోంట్ మిస్ లీనియర్ సెర్చ్ని, ఎవరు మిస్ చేయొద్దు. ఆ తర్వాత సార్టింగ్లో మీకు ఇంపార్టెంట్గా అడిగేది ఏంటి అంటే, మర్జ్ సార్ట్ అనేది చాలా పెద్దది, అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. సో ఎవరైతే, నేను మళ్ళీ చెప్తున్నాను, మర్జ్ సార్ట్ ఎవరైతే బాగా ప్రిపేర్ అవ్వగలను, ఓకే ఐఎమ్ వెరీ ఫెమిలియర్ విత్ దిస్ పర్టికులర్ అల్గారిథం అనుకుంటే వాళ్ళు ప్రిపేర్ అవ్వండి, లేదా స్కిప్ చేసేయచ్చు. ఎందుకంటే 16 మార్క్స్ అంటే ఒకేసే వస్తుంది కాబట్టి మర్జ్ సార్ట్ ఒకటే కూర్చొని దాన్ని బట్టి పట్టుకొని లేకపోతే ఇంకేదో చేసుకొని టైం వేస్ట్ చేసుకోవద్దు. మర్జ్ సార్ట్ వదిలేయండి అని చెప్తున్నాను. ఎవరికైతే కష్టం అనిపిస్తుందో టైం వేస్ట్ చేసుకోకుండా మీ దగ్గర ఉన్న కొంత టైంని బాగా యూస్ చేసుకోండి. అందులో భాగంగా బబుల్ సార్ట్, ఇన్సెషన్ సార్ట్, సెలక్షన్ సార్ట్ ఇవి కొంచెం పర్వాలేదు. కాబట్టి నా ప్రిఫరెన్స్ బట్టి మీకు చెప్తుంది, బబుల్ సార్ట్, సెలక్షన్, ఇన్సెషన్ సార్ట్ ప్రిపేర్ అయ్యి లీనియర్ సెర్చ్ చదువుకోండి. లీనియర్ సెర్చ్ అండ్ బైనరీ సెర్చ్ విత్ రికర్షన్ అండ్ వితౌట్ రికర్షన్ ఉంటుంది. విత్ రికర్షన్ అనేది మీకు అర్థమవుతుందో లేదో, వితౌట్ రికర్షన్ చూసుకోవచ్చు. ఓకే, బట్ మళ్ళీ చెప్తున్నాను, ఈజీగా అనిపించేవి లీనియర్ సెర్చ్, బబుల్ సార్ట్ చాలా చాలా సింపుల్, స్టార్టింగ్ మెథడ్ అదే సార్టింగ్లోని, అండ్ అలానే నెక్స్ట్ సెలక్షన్ సార్ట్, ఇన్సెషన్ సార్ట్, ఈ 4 చదువుకోండి. ఓకే, 4 ఎస్సేస్ చెప్పాను, ఈజీగా ఉండేవి ఇవి. ఓకే, అది మాత్రం నేను చెప్పగలను. నెక్స్ట్ సెకండ్ యూనిట్ నుంచి కూడా సింగిల్ ఎస్సే 2 షార్ట్స్ వస్తాయి. ఇదేంటి, లింక్డ్ లిస్టుల కోసం మొత్తం అంతా కూడా. ఇందులో మీకు ఏంటి అంటే, ఎలా అడుగుతారంటే సి ప్రోగ్రామ్ కూడా అడుగుతారు. ఓకే, సి ప్రోగ్రామ్ అడిగి అల్గారిథం అడుగుతారు. కొన్నిసార్లు డైరెక్ట్గా అల్గారిథమే అడుగుతారు. అల్గారిథం అడిగినప్పుడు ప్రోగ్రామింగ్ రాయక్కర్లేదు, మీరు రాస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లింక్డ్ లిస్ట్ అని అడిగారు అనుకోండి, నీట్గా అల్గారిథము అండ్ అలానే విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాసేయండి. ఒకవేళ కొన్నిసార్లు క్వశ్చన్స్లో ఎక్స్ప్లెయిన్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డబ్లీ లింక్డ్ లిస్ట్ అని అడుగుతారు, విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అని మెన్షన్ చేస్తారు 10 మార్క్స్కి. కొన్నిసార్లు అలా అడగకుండా ఎక్స్ప్లెయిన్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డబ్లీ లింక్డ్ లిస్ట్ అని చెప్పి వదిలేస్తే, మీరు అల్గారిథంతో పాటు దాని యొక్క ప్రోగ్రామింగ్ కూడా రాస్తే చాలా చాలా బాగుంటుంది. ఓకే, అది ఎక్స్పెక్ట్ చేస్తారు, 10 మార్క్స్ క్వశ్చన్ ఉన్నప్పుడు ప్రోగ్రామ్ పక్కా రాయాలి. ఓకే, అది మేజర్ ఎక్స్పెక్టేషన్ అని చెప్తున్నాను నేను. ఓకేనా, సో ఇందులో అయితే మీరు మెయిన్గా ప్రిపేర్ అవ్వాల్సిన షార్ట్ ఏంటి అంటే, పర్పస్ ఆఫ్ డమ్మీ హెడర్ మనం స్టార్టింగ్లో తీసుకుంటాం కదా లింక్డ్ లిస్ట్, సో అది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత సింగిలీ లింక్డ్ లిస్టు, డబ్లీ లింక్డ్ లిస్టు అంటే ఏంటి, ఓకే డెఫినేషన్స్ చదువుకుంటారు పక్కా. ఓకే, సింగిల్ లింక్డ్ లిస్టు, డబ్లీ లింక్డ్ లిస్టు డెఫినేషన్స్ చదువుకుంటారు. ఆ తర్వాత ఒక్క క్వశ్చన్ ఉంది, థియరీయే, అది ఏంటంటే అడ్వాంటేజెస్ ఆఫ్, ఇక్కడ చూడండి 2.4లో 3 కాన్సెప్ట్, అడ్వాంటేజెస్ ఆఫ్ సింగ్లీ సర్కిల్ లింక్డ్ లిస్ట్ ఓవర్ అ సింగ్లీ లింక్డ్ లిస్ట్, అదొకటి చూసారా. అండ్ అలానే నెక్స్ట్ 2.5లో అడ్వాంటేజెస్ ఆఫ్ డబ్లీ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ ఓవర్ అ డబ్లీ లింక్డ్ లిస్ట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, అవి అడుగుతారు మనకి. ఓకేనా, అందుకే నేను చెప్పాను. తర్వాత ఈ 2 చదివారు, ఇవే 2 ముందు అడిగిన లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి, డబ్ల్యూ లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి అని డెఫినేషన్స్ అడగకపోవచ్చు. బట్ ఇప్పుడు అడ్వాంటేజెస్ ఏవైతే 2 క్వశ్చన్స్ చెప్పాను కదా, ఆ 2 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ లింక్డ్ లిస్ట్ ఓవర్ అరేస్తో కంపేర్ చేస్తే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఐదర్ మెమరీ అలికేషన్లో కానీ లేకపోతే టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీలో మీరు ఎలా దానికి మీకు అర్థమైనట్టు దాని డిఫరెన్సెస్ మీరు ఖచ్చితంగా తెలుసుకోండి, అప్పుడు బాగుంటుంది. ఓకే, అది జస్ట్ షార్ట్స్కి చెప్పాను, ఇవి 3 క్వశ్చన్స్ అన్నీ అడ్వాంటేజెసే. ఓకే, ఇప్పుడు ఏంటి అంటే డైరెక్ట్గా ఇక ఒకేసే వస్తుంది, డైరెక్ట్గా మీరు ఎక్కువ కష్టపడలేను, ఎక్కువ చదువుకోలేను అనుకుంటే ఎక్స్ప్లెయిన్ ద 2.3 చూడండి, ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ ఫర్ సింగ్లీ లింక్డ్ లిస్ట్, డబ్లీ లింక్డ్ లిస్ట్, ఈ 2 చదువుకోండి అమ్మా. మళ్ళీ చెప్తున్నాను, సింగ్లీ లింక్డ్ లిస్ట్, డబ్లీ లింక్డ్ లిస్ట్ ఏం చదువుతారంటే స్ట్రక్చరు, క్రియేషను, తర్వాత ఇన్సర్షను, డిలీషను, ట్రాన్స్ఫర్స్, సార్ట్ ఆపరేషన్స్ అంత అవసరం లేదు, బట్ చెప్తున్నాను. ఏమడుగుతారంటే మీకు ఎక్స్ప్లెయిన్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లింక్డ్ లిస్ట్, సింగిల్ లింక్డ్ లిస్ట్ అని అడగవచ్చు. అప్పుడు మీరు ఎలా ఒక లింక్డ్ లిస్ట్ది స్ట్రక్చర్ ఏంటి, తర్వాత లింక్డ్ లిస్ట్ని ఎలా క్రియేట్ చేస్తాం, అందులో ఎలిమెంట్ని ఎలా డిలీట్ చేస్తాం, ఎలా ట్రాన్స్ఫర్స్ చేస్తాం అంటే మూవ్ చేస్తాం, ఓకే, అండ్ అలాగే ఎలా ఇన్సర్ట్ చేస్తాం డేటాని. ఓకే, ఇలా 4 కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేసి నీట్గా డయాగ్రామ్స్ ఉంటే డయాగ్రామ్స్ వేయండి. ఓకే, ఒకవేళ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అడిగితే మీకు టైం ఉంటే ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాయండి, బట్ ఇన్సర్షను, క్రియేషను, డిలీషను, ట్రాన్స్ఫర్స్ ఇట్ విల్ టేక్ మోర్ టైం. సో కాబట్టి అట్లీస్ట్
ప్రతి ఒక్క దానికి కూడా సెలక్షన్ నుండి ఇన్సర్షన్ నుండి క్రియేషన్ అండ్ తర్వాత డిలీషన్, ట్రాన్స్ఫర్స్ ప్రతి ఒక్క దానికి కూడా నీట్గా డయాగ్రామ్స్ వేసి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి సింపుల్ ప్రోగ్రామ్ రాయడానికి ట్రై చేయండి. ఫర్ సింగిల్ లింక్డ్ లిస్ట్ ఒక 10 మార్క్స్ క్వశ్చన్ అండ్ అలానే నెక్స్ట్ డబుల్ లింక్డ్ లిస్ట్ కూడా ఒక 10 మార్క్ క్వశ్చన్. ఇది మేజర్గా మీరు చదవాల్సిన ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్ 2 సింగిల్ లింక్డ్ లిస్ట్, డబుల్ లింక్డ్ లిస్ట్ అంతే. ఓకే, ఒకవేళ మీ దగ్గర టైం ఉంది, నేను చదువుతాను అనుకుంటే సర్క్యులర్ లింక్డ్ లిస్ట్లోని సింగిల్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ చదవండి. ఓకే, డబుల్ లింక్డ్ లిస్ట్ పక్కన పెట్టండి. బట్ ఫస్ట్ చెప్పిన 2 ఇంపార్టెంట్ ఎస్ఏస్ డెఫినెట్లీ ఇంపార్టెంట్, సింగిల్ లింక్డ్ లిస్ట్, డబుల్ లింక్డ్ లిస్ట్, ఆ 2 చదవండి. అండ్ 3 షార్ట్స్ చెప్పాను ఈ యూనిట్ నుండి, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ అన్ లింక్డ్ లిస్ట్ ఓవర్ అరే అండ్ సింగిల్ లింక్డ్ లిస్ట్ ఓవర్ అ సర్క్యులర్ సింగిల్ లింక్డ్ లిస్ట్ అండ్ డబుల్ లింక్డ్ లిస్ట్ ఓవర్ డబుల్ లింక్డ్ లిస్ట్. అదే కదా చెప్పాను నేను. సో అవి ఇంపార్టెంట్ షార్ట్స్. నెక్స్ట్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. ఇది కొంచెం మీకు ఈజీగానే అనిపించవచ్చు. లింక్డ్ లిస్ట్తో పోలిస్తే స్టాక్ ప్రోగ్రామ్స్ నాకైతే స్పెసిఫిక్గా నేను ప్రిపేర్ అయినప్పుడు అయితే నాకు బాగానే అనిపిస్తాయి లింక్డ్ లిస్ట్తో పోలిస్తే. ఓకే, సో కాబట్టి 26 మార్క్స్ ఉంటే 2 షార్ట్స్ 2 ఎస్ఎస్ వస్తాయి. ఈక్వల్ అమౌంట్ ఆఫ్ షార్ట్స్ అండ్ ఎస్ఎస్ ఉంటాయి ఇందులో. సో ఇందులో మీకు షార్ట్స్ చాలా సింపుల్. ఏ లెసన్లో అయినా మీరు షార్ట్ అటెంప్ట్ చేయాలి, షార్ట్ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి అంటే ఆ లెసన్ యొక్క మెయిన్ థీమ్ అర్థం కావాలి. ఈ లెసన్ యొక్క మెయిన్ థీమ్ ఏంటి? ఓకే, అంటే ఏంటి? స్టాక్ కోసం మీకు తెలియాలి. సో డెఫినేషన్ ఆఫ్ ఎ స్టాక్ ఫస్ట్ చూసుకుంటారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసినప్పటికీ అప్లికేషన్స్ ఆఫ్ ఎ స్టాక్. ఓకే, ఇదొకటి కొంచెం చూసుకుంటారు. తర్వాత ఎలా రాయాలి ఏంటనేది మీకు మధ్యలో ఎస్ఏస్ నుండి షార్ట్ అడుగుతారు తప్ప డైరెక్ట్ షార్ట్స్ ఏమి ఉండవు. ఓకే, సో చెప్తా. ఎస్ఏస్లో ఇంపార్టెంట్ ఇక్కడ 2 ఎస్ఏస్ వస్తాయి. అంటే మినిమం 4 ఎస్ఏస్ అయినా ప్రిపేర్ అయితేనే మీకు 2 ఎస్ఏస్ మీకు వస్తాయి. లేదా మినిమం 3 అయినా చదవండి. నేను 4 చెప్తాను, అందులో 3 అయినా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేస్తే అప్పుడు 1 2 మీరు రాయగలుస్తారు. అసలు లేదు ఒకటే ప్రిపేర్ అవుతానంటే 1 కూడా రాయలేరు, కష్టం. సో అందుకే చెప్తున్నాను. ఫస్ట్ ఏంటి అంటే స్టాక్ కోసం తెలుసుకుంటారు. స్టాక్లోనే మళ్ళీ చెప్తున్నాను, స్టాక్లోనే మీకు ఈ స్టాక్ ఇంప్లిమెంటేషన్కి 3 ఎస్ఎస్ ఉన్నాయి. అవి చాలా చాలా ఇంపార్టెంట్. ఆ 3లో డ్యామ్ షూర్గా 1 ఖచ్చితంగా అడుగుతారు. మీ లక్ బాగుంటే 2 కూడా అడగొచ్చు. బట్ డ్యామ్ షూర్గా 1 ఎస్ఏ అడుగుతారు. అది ప్రిపేర్ అవ్వకపోతే చాలా కష్టం. ఓకే, ఇందులో మళ్ళీ మీకు పోస్ట్ ఫిక్స్ ప్రీఫిక్స్ ఉంది కదా, వాటి నుంచి డ్యామ్ షూర్గా ఎస్ఏ అడుగుతాడు. కాబట్టి 3 క్వశ్చన్స్ ఏవైతే నేను చెప్తానో పైవి, వాటి నుండి డ్యామ్ షూర్గా 1 అడగొచ్చు. మీ లక్ బాగుంటే 2 కూడా అడిగవచ్చు. అండ్ కిందన ఏదైతే పోస్ట్ ఫిక్స్ ప్రీఫిక్స్ అని ఉందో వాటి నుండి, వాటి యొక్క ఎవాల్యూషన్ నుండి డ్యామ్ షూర్గా అడిగే ఛాన్స్ ఉంటుంది. సో అలా చెప్తాను. ఓకే, సో ఫస్ట్ చెప్పేది ఏంటంటే సింపుల్గా మీరు ఈజీగా రాయగలిగేది ఏంటంటే ఎక్స్ప్లెయిన్ పుష్ పాప్ డిస్ప్లే ఆపరేషన్స్ ఆఫ్ ఎ స్టాక్ 3.2. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా చాలా సింపుల్, చాలా ఇంపార్టెంట్ అవి. పుష్ పాప్ డిస్ప్లే ఆపరేషన్స్ ఆఫ్ స్టాక్ అంటే ఏంటి అంటే అది ఎస్ఏ కాదు యాక్చువల్గా చెప్పాలంటే. స్టాక్ అంటే ఏంటో మీరు తెలుసుకుంటారు. స్టాక్లోని చేసే ఆపరేషన్స్ ఏంటి? మనం పుష్ చేస్తాం. ఓకే, అంటే స్టాక్లోకి డేటాని పెడతాం, దాన్ని పుష్. పాప్ చేస్తాం. ఓకే, సో స్టాక్ నుండి డేటాని బయటకు తీసుకుంటాం. ఆ తర్వాత డిస్ప్లే చేస్తాం. ఓకే, తీసుకున్న డేటాని డిస్ప్లే చేస్తాం. వాటి యొక్క ఆపరేషన్స్ ఎలా, ఇప్పుడు నేను ఎలా చెప్తున్నానో అలా మీరు చెప్పాలి. ఓకే, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అంతే, ఇంకంతకన్నా ఏం లేదు. దాన్ని ఎస్ఏ కింద కన్సిడర్ చేయొద్దు. ఒకవేళ అడిగితే సింపుల్గా థియరీ రాసి డయాగ్రామ్స్ వేసి చూపిస్తారు. ఇలా డేటా వెళ్తుంది, ఇలా డేటా బయటకు వస్తుంది, ఇలా డేటాను చూపిస్తాం అని చెప్పి మీరు డయాగ్రామ్స్ వేసి చూపిస్తారు. ఎలా చూపిస్తారు తెలుసా? మన మెటీరియల్లో ఎంత క్లియర్గా, సో ఎలా యాడ్ చేస్తాం. ఓకే, ఒకటి యాడ్ చేసిన తర్వాత ఎలిమెంట్ని ఎలా మళ్ళీ పుష్ చేస్తాం ఒక దానిపైన ఎలాగా, అండ్ అలానే ఇంకో ఎలిమెంట్ని ఎలా యాడ్ చేస్తాం. ఓకే, ఒక దాని నుంచి ఇంకో దాని నుంచి ఎలా చేస్తాం. ఓకే, నెక్స్ట్ పాపింగ్ ఆపరేషన్స్. ఓకే, ప్రతి ఒక్కటి కూడా ఉంటుంది విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ కూడా చాలా క్లియర్ కట్గా మీకు అర్థమయ్యేటట్టు. ఓకే, సో చెప్తున్నాను. సో అది ఫస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఏ అనొచ్చు, లేదా షార్ట్ కూడా అడగొచ్చు. డిఫైన్ పుష్ పాప్ అండ్ డిస్ప్లే ఆపరేషన్స్ అని చెప్పి మీకు అడగొచ్చు. కాబట్టి డోంట్ కన్సిడర్ ఇట్ యాజ్ అన్ ఎస్ఏ. అండ్ ఎస్ఏ చెప్పేశారు కదా అనుకోవద్దు. 3.1 అండ్ 3.2 అనేది చాలా మినిమల్ బేసిక్ ఏమంటారు ఈ లెసన్ యొక్క బేసిక్ థింగ్స్ అవి చూసుకోండి. ఫస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఏ ఇప్పుడు నేను చెప్తున్నాను. అదేంటంటే 3.3 ఎక్స్ప్లెయిన్ అరే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎ స్టాక్ విత్ వేరియస్ ఆపరేషన్ అండ్ విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. 3.3 అండ్ 3.4 కలిపి ఒక ఎస్ఏ అంతే తప్ప 3.3 సపరేట్ 3.4 సపరేట్ కాదు. మళ్ళీ చెప్తున్నాను, ఏం లేదు. స్టాక్ ఆపరేషన్స్ ఏమేమి చేస్తాం స్టాక్లో మనం? పుష్, పాప్, డిస్ప్లే, తర్వాత ఇంకా మీరు టాప్ ఆఫ్ ది స్టాక్ని చూపించడానికి ఇంకో ఆపరేషన్ వాడతారు. సో అది కొన్ని ఆపరేషన్స్ ఉంటాయి స్టాక్ రిలేటెడ్గా. సో ఇవన్నిటిని మనం
స్టాక్తో చేస్తాం కదా. సో అరే ఇంప్లిమెంట్ చేస్తూ ఈ స్టాక్ ఆపరేషన్స్ ఎలా చేస్తాం అనేది ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి. దాని తర్వాత ఇప్పుడు ఏదైతే మనం ఎక్స్ప్లెనేషన్ మనం రాస్తున్నామో దాని రిలేటెడ్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. ఓకే, సో పుష్ ఎలా చేస్తాం అనేది విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్, పాప్ ఎలా చేస్తాము, అలానే ఎలా చూపిస్తాము, ఎలా డిస్ప్లే చేస్తాము, ఎలా టాప్ ఆఫ్ ది స్టాక్ ఎలిమెంట్ని డిస్ప్లే చేస్తాము. ఓకే, అలా అరే ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామ్ రాయాలి. సో అర్థమైంది కదా, ఒక సింగిల్ ఎస్ఏ అండ్ డిట్స్ డామ్ షూర్ క్వశ్చన్ అని నాకు అనిపిస్తుంది. చాలాసార్లు అడిగిన క్వశ్చన్, రిపీటెడ్ క్వశ్చన్ కూడా. ఓకే, 3.3 అండ్ 3.4 కలిపి. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 3.5 అండ్ 3.6 కలిపి. ఓకే, అదేంటంటే ఇప్పుడు ఇందాక మనం స్టాక్ని అరేతో ఇంప్లిమెంట్ చేసాం, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము, ప్రోగ్రామ్ రాసాం. ఇప్పుడు స్టాక్ని లింక్డ్ లిస్ట్తో ఇంప్లిమెంట్ చేయాలి అండ్ లింక్డ్ లిస్ట్తో స్టాక్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత దాని రిలేటెడ్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాయాలి. రెండు కలిపి ఒకటే క్వశ్చన్. మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ కనుక మీకు ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అని అడగకపోతే, మీ దగ్గర టైం లేకపోతే వదిలేయండి. 10కి 7-8 మార్క్స్ ఇవ్వచ్చు. ఒకవేళ నిజంగా అడిగి ఒకవేళ అడగకపోయినా మీకు వచ్చు అనుకుంటే పక్కా రాయండి, అవుట్ పడతాయి మీకు. ఓకే, అది చెప్తున్నాను. ఎందుకంటే ప్రోగ్రామ్ మీకు వచ్చి ఉంటే నిజంగా ప్రోగ్రామ్ రాయడానికి టైం పడదు, రాకపోతే ఇబ్బంది పడతారు కానీ. ఓకే, కాబట్టి అట్లీస్ట్ ఎక్స్ప్లెనేషన్స్, డయాగ్రామ్స్ అయినా ప్రిపేర్ అవ్వండి. ప్రోగ్రామింగ్లో కొంచెం వీక్ ఉన్న వాళ్ళు చెప్తున్నాను. ఓకే, ఇవి 2 ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్. మళ్ళీ చెప్తున్నాను, స్టాక్ ఇంప్లిమెంటేషన్ యూజింగ్ అరే విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అండ్ స్టాక్ ఇంప్లిమెంటేషన్ using linked list with example program. These are the main 2 pillars of this particular unit and very very important essay questions. నెక్స్ట్ ఇంకొక ఎస్సే చెప్తాను, అది మీ ఇష్టం. ఇంకా ప్రిపేర్ అవుతే మీరు 2కి 2 ఎస్సేస్ ప్రిపేర్ అయ్యి రాసేసిన వాళ్ళు అవుతారు. ప్రిపేర్ అవ్వకపోతే 1 ఎస్సే రాయొచ్చు, లేదా నేను చెప్పిన ముందు 2 వచ్చేస్తే యువర్ లక్. ఇంకా అదేంటంటే ఇక్కడ చూడండి, ఎక్స్ప్లెయిన్ ద ప్రోగ్రామ్ ఫర్ కన్వర్షన్ ఆఫ్ ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. ఓకే, అర్థమవుతుందా? ఇది మీకు అర్థం కాకపోతే యూట్యూబ్లో ట్రై చేయండి. నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి, చాలామంది ఇంగ్లీష్లో, హిందీలో, తెలుగులో చెప్పారు. చాలా వీడియోస్ ఉంటాయి, మీరు ఒకసారి సెర్చ్ చేయండి. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇన్ఫిక్స్ నుండి పోస్ట్ ఫిక్స్కి ఎలా ఎక్స్ప్రెషన్ని కన్వర్ట్ చేస్తున్నాం అనేది తెలుసుకోండి ఫస్ట్. దాని తర్వాత ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఇవ్వండి. దట్స్ ఇట్, ఇనఫ్. ఓకే, అంతే, మీకు అర్థమవుతుంది. ఒకవేళ అట్లీస్ట్ ప్రోగ్రామ్ మీరు నేర్చుకోలేకపోతున్నారా, యూట్యూబ్కి వెళ్ళి ఎక్కడో దగ్గర చూడండి యూట్యూబ్ వీడియోని, దాన్ని మీరు అర్థమైనట్టుగా రాయండి. ఇందులోని ప్రెసిడెన్స్ ఉంటాయి, ప్లస్లు, మైనస్లు, ఇంటూలు, వాటిని ఎలాగ మనం చేయాలని చెప్పేసి ముందు పెట్టాలా వెనక్కి పెట్టాలా అని మీకు క్లియర్గా ఉంటాయి. యూట్యూబ్ వీడియోస్ చూసుకోండి. నెక్స్ట్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్లోనే క్యూ 4th క్వశ్చన్. ఫాస్ట్గా చెప్తాను, టైం ఇప్పటికే చాలా ఎక్కువసేపు మీకు తినేసాను. ఓకే, డోంట్ వర్రీ, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు చెప్తున్నాను. ఈ వీడియో చూసాకే మీకు చాలా క్లారిటీ వచ్చి ఉంటే ఐఎమ్ రియలీ హ్యాపీ. ఓకే, అందుకోసమే నేను చెప్తున్నాను ఇంతలాగా. ఓకే, ఫస్ట్ ఈ లెసన్లో కూడా షార్ట్స్ ఏమి ఉండదు. క్యూ యొక్క డెఫినేషన్, క్యూ నించుంటారు కదా, క్యూ పద్ధతిలో నించోండి. అంటే ఒకరు వెళ్ళాక ఒకరు వెళ్తారు, అండ్ అలానే ఫస్ట్ ఎవరు వెళ్ళారో వాళ్ళే ఫస్ట్ బయటకు వస్తారు. అదే కదా క్యూ ప్రిన్సిపల్ మనకి. ఓకే, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అదే స్టాక్ అనుకో, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, లిఫో, ఇది ఫిఫో కదా. సో అది ఇందులో క్యూ అంటే ఏంటి, అండ్ తర్వాత సర్క్యులర్ క్యూ అంటే ఏంటి, అండ్ తర్వాత అప్లికేషన్స్ ఆఫ్ క్యూ. ఇది బేసిక్ అండర్స్టాండింగ్ అండ్ షార్ట్స్కి అడిగేదానికి అవకాశం ఉంటుంది. మిగతావన్నీ ఏమైనా షార్ట్లో అడిగితే, ప్రతి లెసన్లో 2 యూనిట్స్ 2 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి కొన్ని బేసిక్ షార్ట్స్ ఉంటాయి. కొన్ని ఐదర్ ప్రోగ్రామ్ అడగొచ్చు, లేదా ఎస్ఎస్ నుండి తీసి మధ్యలో ఒక మొక్క తీసుకొని మీకు షార్ట్లో పెట్టచ్చు. కాబట్టి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఒకసారి రివైజ్ చేయడానికి ట్రై చేయండి. ఇందులో కూడా 2 ఎస్ఎస్ వస్తాయి. ఇందులో కూడా సేమ్ 2 మెయిన్ ఇంపార్టెంట్ ఎస్సెస్ ఉన్నాయి, నేను చెప్పేస్తాను. అవి ఏంటంటే, ఫస్ట్ చూడండి, ఎక్స్ప్లెయిన్ ద ఇన్సర్షన్, డిలీషన్ అండ్ డిస్ప్లే ఆపరేషన్స్ ఆన్ క్యూ. సేమ్ ఎలా అయితే మీరు స్టాక్కి చేశారో, ఏం చేశారు, కాకపోతే పేర్లు వేరు. స్టాక్లో పుష్, పాపు, డిస్ప్లే అంటాము. ఇక్కడ అదే పద్ధతి, అదే ఏమంటారు, చేసే పని ఒకటే, కాకపోతే పేర్లు వేరు. ఏంటది, ఇన్సర్షను, డిలీషను, డిస్ప్లే. అలా అయితే మీరు లింక్డ్ లిస్ట్లో చూస్తారు కదా, ఇన్సర్షన్, డిలీషన్ అని. సేమ్ అలాగే క్యూలో కూడా ఇన్సర్షన్, ఎలిమెంట్ ఇన్సర్షన్, ఎలిమెంట్ డిలీషన్ అండ్ ఎలిమెంట్ డిస్ప్లే. సో అదే, ఇవి బేసిక్. ఓకే, మీకు ఇది కూడా ఎస్ఏ కింద అడిగే ఛాన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం షార్ట్ కూడా అడుగుతారని చెప్తున్నాను నేను మళ్ళీ. 4.2 చాలా చాలా ఇంపార్టెంట్. సింపుల్, జస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సరిపోతుంది, అంతే, ఇంకేం చేయక్కర్లేదు. ఓకే, ఇప్పుడు అసలైన మజా ఏంటంటే, ఇక్కడ చూస్తే మీరు ఎక్స్ప్లెయిన్ 4.3 ఎక్స్ప్లెయిన్ అరే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అ క్యూ విత్ వేరియస్ ఆపరేషన్స్. అంటే అదే ఇప్పుడు చెప్పే ఇన్సర్షన్, డిలీషన్, డిస్ప్లే. ఓకే, అండ్ అలానే ప్రోగ్రామ్ ఫర్ అరే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అ క్యూ విత్ వేరియస్ ఆపరేషన్స్. సేమ్. ఓకే, ఏం చేయాలంటే క్యూని అరేతో ఇంప్లిమెంట్ చేసి ఎలా ఇన్సర్ట్ చేస్తాం, ఎలా డిలీట్ చేస్తాం, ఎలా డిస్ప్లే చేస్తాం అనేది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి, అండ్ వాటి ఏవైతే మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారో వాటి రిలేటెడ్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. డామ్ షూర్ అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ ఈ పర్టికులర్ యూనిట్లో. సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే,
ఓకే, లింక్డ్ లిస్ట్ది నేను పక్కన పెడుతున్నాను. ఓకే, ఎందుకంటే ప్రతిదీ అదే ఇస్తారని ఏమీ లేదు మనకి. సర్క్యులర్ క్యూలో చెప్తాను నెక్స్ట్ది. సర్క్యులర్ క్యూలో ఏంటి అంటే 4.8 చూడండి. ఎక్స్ప్లెయిన్ ఎరే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అ సర్క్యులర్ క్యూ అండ్ విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. ఓకే, ఇందాక క్యూ చూశారు, బట్ ఇది సర్క్యులర్ క్యూ. సర్కిల్ అంటేనే మీకు తెలుసు ఏంటి, ఇంకా సర్కిల్. సో ఇది సర్క్యులర్ క్యూ. ఈ సర్క్యులర్ క్యూ మెకానిజం అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఆ సర్క్యులర్ క్యూ మెకానిజం ఏంటి, ఆ సర్క్యులర్ క్యూలో మనం ఎలా డేటాని ఇన్సర్ట్ చేస్తాం, డిలీట్ చేస్తాం, డిస్ప్లే చేస్తాం అనేది యూజింగ్ వాట్, ఎరే ఇంప్లిమెంటేషన్ చూపించాలి విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. పైది ఓన్లీ క్యూ, ఇది కిందది సర్క్యులర్ క్యూ, అంతే డిఫరెన్స్. అట్లీస్ట్ ప్రోగ్రామ్స్ మీరు కొంచెమైనా నేర్చుకొని అర్థం కాకపోతే ఏదైతే ఈ థియరీ పార్ట్ ఉందో విత్ డయాగ్రామ్స్ అవన్నీ చూడండి అమ్మా. డేటా స్ట్రక్చర్స్ ఈజ్ ఆల్ అబౌట్ మీరు లెర్న్ చేయాలి. ప్రోగ్రామింగ్ కన్నా డేటాని బాగా మీరు మ్యానిపులేట్ చేయడం, అది చేస్తే మీకు డేటా స్ట్రక్చర్ చాలా బాగా అర్థమవుతుంది. సో ఇవి ఫస్ట్ చూడాల్సిన మేజర్ 2 ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. ఇందులో ఇంకా సర్క్యులర్ క్యూని విత్ లింక్డ్ లిస్ట్ ఇంప్లిమెంటేషన్ కూడా ఉంది. బట్ ఐ డోంట్ వాంట్ టు లైక్ ఏమంటారంటే ఇంకా ఎక్కువ ఇవ్వడానికి ఎక్కువ ఇది లేదు, కాబట్టి వదిలేయండి. సో ఆ ఇంపార్టెంట్ 2 అయినా చూసుకోండి. ఓకే, నెక్స్ట్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్, ట్రీస్. మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను, ఎవరికన్నా మీకు స్టడీ మెటీరియల్స్ రిలేటెడ్గా ఏమున్నా బిఎస్డివిపి అకాడమీ యాప్ ఓపెన్ చేసి మీరు సిఎస్సి అయితే సిఎంఈ కాబట్టి మీకు అన్ని మెటీరియల్స్ కనిపిస్తాయి. అన్ని మెటీరియల్స్ కలిపే 249 రూపీస్, ఓన్లీ ఒక మెటీరియల్ కాదు. సో ఇఫ్ ఇంట్రెస్టెడ్, మీ దగ్గర నోట్స్ లేదు అనుకుంటే పక్కా తీసుకోండి. ఓకే, నెక్స్ట్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్, ట్రీస్ చెప్తాను. ఓకే, ట్రీస్ రిలేటెడ్గా ఏంటి అంటే మీకు ఇది కొంచెం పెద్ద యూనిట్, 2 ఎస్సేస్ వస్తాయి. అండ్ ఇందులో ఏది అడుగుతారు ఇంపార్టెంట్గా అనేది కూడా ప్రిడిక్ట్ చేయడం ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు. ఓకే, ఎందుకంటే ఇందులో చాలా ఎక్కువ ఉన్నది మనకి. నోడ్ క్రియేషన్ ఫర్ బైనరీ ట్రీ, తర్వాత ఇంకా బైనరీ సర్చ్ ట్రీ, చాలా ఉంటాయి ఇలా, ఇన్ ఆర్డర్, ప్రీ ఆర్డర్, ట్రావర్సల్స్. కాబట్టి నేను కొన్ని చెప్తాను, అవి చదువుకోండి. ఓకే, ఫస్ట్ ఏమంటారు దాన్ని, ఎస్సేస్ చెప్తా. ఓకే, సి 5.6 ఎక్స్ప్లెయిన్ లీనియర్ రిప్రజెంటేషన్ అండ్ లింక్డ్ లిస్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ అ బైనరీ ట్రీ. ఓకే, అది చాలా చాలా ఇంపార్టెంట్, చెక్ చేసుకోండి. అండ్ తర్వాత వచ్చేసినప్పటికీ ఇప్పుడు చెప్పేది ఏంటంటే 5.10, 5.11. ఓకే, కన్స్ట్రక్ట్ అ బైనరీ ట్రీ యూజింగ్ ఇన్ ఆర్డర్ అండ్ ప్రీ ఆర్డర్ ట్రావర్సల్స్. కన్స్ట్రక్ట్ అ బైనరీ ట్రీ యూజింగ్ ఇన్ ఆర్డర్ అండ్ పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్స్. ఓకే, అర్థమవుతుందా? రెండు ఒకలాగా ఉన్నాయేంటి ఇక్కడ? నాకు తెలిసినంత వరకు ఇట్స్ అ ప్రింటింగ్ మిస్టేక్. రెండు ఒకటి కాదు, బైనరీ ట్రీ ఒకటి, బైనరీ సర్చ్ ట్రీ ఒకటి, అలా ఉంటుంది అనుకుంటున్నాను. అంతే. సో అది, సో ఇన్ ఆర్డర్, ప్రీ ఆర్డర్ ట్రావర్సల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. అది మీరు ఖచ్చితంగా యూట్యూబ్లో చూడాల్సినవి. అవి కూడా మీకు నీట్గా కనిపిస్తాయి. ట్రీ రిలేటెడ్ కానీ డేటా అనేది ఎలా పెట్టాలి, ఒకదాని తర్వాత ఒకటి ఎలా పెట్టాలి అనేది మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేస్తారు. 5, 10, 20, 25, 30, 15, 14 యూజ్ దిస్ డేటా టు ఇంప్లిమెంట్ బైనరీ ట్రీ యూజింగ్ ప్రీ ఆర్డర్ ట్రావర్సల్స్ అంటే ఏం చేయాలి, తర్వాత పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్స్, ఏమంటారు, ఇన్ ఆర్డర్ ట్రావర్సల్స్ అంటే ఏం చేయాలి అని చెప్పి. సో కాబట్టి 5.10, 5.11 చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, 5.10, 5.11 వెరీ వెరీ ఇంపార్టెంట్. 2 ఇంపార్టెంట్ ఎస్సేస్. తర్వాత 5.6 ఆల్రెడీ చెప్పాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీకు పర్ఫార్మ్ ఇన్సర్షన్, డిలీషన్, సర్చ్ అండ్ వేరియస్ ట్రావర్సల్ ఆపరేషన్స్ ఆన్ బైనరీ సర్చ్ ట్రీ. ఓకే, 5.13. ఈ 3 చదువుకోండి. 5.10, 5.11, 5.13 వెరీ 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 ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్. షార్ట్స్ విషయానికి వస్తే మీకు షార్ట్స్లో ఏం అడగొచ్చు అంటే ట్రీ అంటే ఏంటి, బైనరీ ట్రీ అంటే ఏంటి, బైనరీ సర్చ్ ట్రీ అంటే ఏంటి, ఇన్ ఆర్డర్, ప్రీ ఆర్డర్ డెఫినిషన్స్ మీకు అడగడానికి చాలా స్కోప్ ఉంటుంది. ఓకే, ఇది టోటల్గా ఈ డేటా స్ట్రక్చర్స్ నా సైడ్ నుంచి మీకు ఇచ్చే ఇన్సైట్స్ చాలా హెల్ప్ఫుల్గా అనిపించే ఉంటుందని అనుకుంటున్నాను. ఇంతవరకు చూసుంటే ఐఎమ్ సో హ్యాపీ. సో చూసుకోండి. ఆల్ ద బెస్ట్. ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ.